గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గం వర్క్స్. ఇవాళ ఏం లేదండి, చిన్న వీడియోనే. సో ఇది యాక్చువల్లీ లోగోస్ ఇస్తారు కదా మనకు. వాళ్ళు ఏంటంటే మనకు ఇలా నెంబర్స్ వేయాలి, 1 to 112 వరకు నెంబర్స్ వేయాలండి అని చెప్పారనమాట. ఇలా గ్యాప్లో వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ ఇవి షర్ట్ కాలర్స్ అనుకుంటానండి, వాళ్ళు కాలర్ కండి అని అన్నారు. సో షర్ట్ కాలర్సే ఉంటాయి కదా. సో ఈ గ్యాప్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఈ మిడిల్ గ్యాప్ వచ్చేసి 10 ఇంచెస్ ఉండాలి, ఈ లెంత్ గ్యాప్ వచ్చేసి 8 ఇంచెస్ ఉండాలన్నమాట. సో అలా వేయమని చెప్పారు. ప్రజెంట్ అయితే 30 అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను యాక్చువల్లీ నెంబర్స్ కూడా నేను దీంట్లోనే సెలెక్ట్ చేసుకొని పెట్టేశాను. ఇది కలర్ ఏం లేదండి, నేను 7 నెంబర్లో థ్రెడ్ వేశాను, అది ఓవరాల్గా అయిపోయింది. సో దాన్ని ఇటు సైడ్కి మార్చి 4 నెంబర్లోకి వేసాను అనమాట. సో అందువల్ల డబల్ కలర్గా కనిపిస్తుంది. సో నేను ఎలా వచ్చానంటే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అండి, ప్రతి నెంబర్కి కన్ఫర్మ్ తీసేసాను కాబట్టి ప్రతి నెంబర్ అయిపోయిన తర్వాత డిలీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే స్క్రీన్లో మనకు 800 వరకే ఇక్కడ కనిపిస్తుంది కదా, 800 వరకే స్పేస్ ఉంటుంది మెయిన్ స్క్రీన్లో. సో మా 800 వరకే కాబట్టి నేను ఎప్పుడు డిలీట్ చేసేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ABCD అని ఉంది కదా, ఈ ఫాంట్స్ అందులోకి వెళ్ళిపోతానమాట. వెళ్ళాక తర్వాత వచ్చి ఇక్కడ ఇది ఉంది చూడండి, కనిపిస్తుంది కదా టైపింగ్, దాంట్లోకి వెళ్తే మనకు మామూలు ఫోన్ ఆప్షన్ లాగేనండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనమేం పెద్ద చదువుకొని ఉండవలేదు, చదువుకోకపోయినా వచ్చేస్తుంది. సో నాకు కావాల్సిన నెంబర్ 31. సో 31 ప్రెస్ చేసినాక ఓకే చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ అనమాట. ఫాంట్ వచ్చేసి ఈ సైజ్ అండి, ఇది కావాలండి నాకు. థిక్గా ఉండాలి, అది కాలర్ మీద వస్తుంది కాబట్టి, నెంబర్ అయితే చిన్నగానే ఉంటుంది కాబట్టి థిక్గా ఉంటే బాగా కనిపిస్తుంది. అండ్ అది ఇక్కడ ప్రెస్ చేసుకొని ABCD ఇక్కడ ఉంది కదండి ఈ ఫాంట్, ఇది ఓకే చేసుకొని నేను ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. అండ్ సేవ్ చేసుకోవాలి. నేను జస్ట్ 30 కాబట్టి నేను ఊరికే 31 కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను అనమాట. నేను ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తాను కాబట్టి. అండ్ ఊరికే ఇలా తీసుకొని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనుకోకుండా నేను ఒక 10 నెంబర్స్ వరకు ఇలా తీసుకుంటున్నాను. 32 ఓకే, 32 అండ్ ప్రెస్ రైట్ బటన్. నెక్స్ట్ ఫాంట్ సైజు, ఫాంట్ వచ్చేసి ఈ ఫాంట్ తీసుకున్నాను, ఈ స్టైల్ ఫాంట్. అండ్ ఓకే చేశాను. అండ్ మళ్ళీ 32 ఓకే, 32 అంటే 32 ఊరికే GD అని వచ్చింది. సో నేను అలా పెట్టేసుకున్నాను అనమాట, జస్ట్ పేరు కోసము. సో అలా అనమాట. అలాగే ఒక 10 నెంబర్స్ చేసుకుంటానండి, ఆల్మోస్ట్ ఒక 40 వరకు చేసుకుంటాను. అంటే ఫ్రేమ్కి ఒక 9 మాత్రమే వస్తున్నాయి అన్నమాట. ఎంత అడ్జస్ట్ చేసినా ఫ్రేమ్కి 9 మాత్రమే వస్తున్నాయి. ఈ ఎడ్జెస్లో దీని కిందకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే నేను 9 వరకు చేస్తున్నాను కాబట్టి ఒక 10 తీసుకుంటాను. సో 10 తీసేసుకొని తర్వాత వాటిని ఏంటంటే ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తాను. ఇవి వచ్చేసి కొంచెం పెద్ద సైజు వస్తుందండి, చూడండి. ఇది వచ్చేసి నాకు కావాల్సిన 31 కాబట్టి. నెక్స్ట్ సైజు వచ్చేసి మనకు కావాల్సిన సైజు X అంటే విడ్త్ అండి, Y అంటే లెంత్. సో లెంత్ వచ్చేసి 60, విడ్త్ వచ్చేసి 50 కనిపిస్తుంది కదా మీకు. ఓకే. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 నాది థ్రెడ్ ఉండేది. అండ్ కన్ఫర్మ్ EMB కన్ఫర్మ్ చేశాను. అండ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, మనకు స్లో కావాలంటే స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా సింగిల్ ప్రెస్ చేస్తే సింగిల్ యారో వస్తుంది, అది స్లో అవుతుంది అనమాట. ఇది డబల్ యారో వస్తే స్పీడ్ అవుతుంది. సో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి డబల్ యారోతోనే సెట్ చేసేస్తున్నాను. అండ్ స్టార్ట్. అంతే అండి. సో నేను స్టాప్ పెట్టేస్తాను, మళ్ళీ వాయిస్ వినపడదు. సో ఇలా ఏదైనా ఎంబ్రాయిడింగ్ మిషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అలాగా కావాలి అనుకుంటే నాకు ఒక మెసేజ్ చేయండి వాట్సాప్లో. కానీ లేదు అని అంటే నేను జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. అలాగే మనం ఏంటంటే నెంబర్సే కాకపోయినా కూడా
పేర్లు కూడా చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయిది రిత్విక్ అని పెట్టుకున్నాను అనమాట. అది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈఎంబి కన్ఫర్మ్ చేసేసాను కాబట్టి ఏం చేయలేము. సో నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఏదైనా పేర్లు చేయాలన్నా అలా చేయాలన్నా కూడా మనం పెట్టుకోవచ్చండి. మనకు ఆల్రెడీ ఫాంట్ ఉంది కాబట్టి చేసేసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా నాకు పిఎల్ఆర్ అని చెప్పి ఒక కంపెనీది ఆర్డర్ వచ్చింది. సో అవి ఆల్మోస్ట్ 150 ఓకే 150 లోగోస్. సో అవి నేను ఇలాగే చేసేసానండి. లోగోకి మళ్ళీ మనకు సపరేట్గా 100 రూపీస్ తీసుకుంటారు. సో దానివల్ల మనకు డిజైన్ చేసినందుకు వీళ్ళు ఏంటంటే మనమే చేసుకునే విధంగా కొన్ని ఇస్తున్నారనమాట, ఇలా నెంబర్స్ అండ్ అలా ఇస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే నా అంతటి నేను చేసుకోగలిగింది కూడా చేసేసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం ఆ 100 రూపీస్ కూడా సేవ్ అయిపోతుంది. సో ఇదండి, మీకు చిన్న ఇన్ఫర్మేషన్గా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి మీకు యూజ్ అయిందో లేదో అని చెప్పి. అంతేకాకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగా, ఏదైనా వర్క్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ లాగా కావాలంటే చెప్పారంటే నేను డెఫినెట్గా దానికి సంబంధించి వీడియో కంపల్సరీ చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.